'రివాల్వర్ రీటా' 2 అవర్స్ 22 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయింది. 2024లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా 2025 ఎండింగ్‌లో రిలీజ్ అయింది. ఇక మార్నింగ్ షోకే వస్తే జనాలు లేరని షో ఎయలేదు. బ్యాక్ వచ్చేసి ఈ గ్యాప్‌లో 'ఆర్యన్' మూవీ చూసి రివ్యూ ఇచ్చా. మళ్ళీ మ్యాట్నీకి వెళ్తే ఒక 9 మందొచ్చారు. మొత్తానికి షో అయితే వేశారు. హమ్మయ్య! మొత్తానికి షో పడిందనుకున్నా. ఇక సినిమా ఎలా ఉందో చెప్పే ముందు మన ఛానెల్‌లో ఈ వీక్ రిలీజ్ అయిన ఓటీటీ అండ్ థియేట్రికల్ రిలీజెస్ మాక్సిమం కవర్ చేశా. కావాలంటే చెక్ చేయండి. అలాగే నెక్స్ట్ రివ్యూ ఏం కావాలో కూడా కామెంట్ చేయండి. సో, ఈ కష్టానికైనా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అప్డేట్ వస్తుంది. నాకు కూడా ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది. ఇక ఈ 'రివాల్వర్ రీటా' మూవీ చూసిన తర్వాత నాకైతే నచ్చలేదండి. ఔట్‌డేటెడ్ ఫీల్స్. ఇంటర్వెల్‌కి ఇద్దరు స్లీపేసేశారు. లాస్ట్ ఇంకా 10 నిమిషాలు మిగిలుందన్నప్పుడు ఇంక ఇద్దరు ఎళ్ళిపోయారు. మిగతా ఐదుగురం కింద మీద కుస్తీ పడి చూసాం. దీనికి సిమిలర్‌గా ఉండే క్రైమ్ కామెడీ జోనర్‌లో వచ్చిన 'కోకో కోకిల' అని 'నయనతార' గారి మూవీని ఎప్పుడో చూసా. దాన్ని ఇప్పుడు మళ్ళీ చూసుకున్నా బావుందనిపించింది. సిమిలర్‌గా ఉంది. అదే సేమ్ ఓల్డ్ క్రైమ్ కామెడీ లైన్‌నే ఫ్లోలో ఒక పెద్ద డాన్‌ని హీరోయిన్ వాళ్ళ ఇంట్లో చంపేస్తారు. ఇక ఆ డెడ్ బాడీ కోసం అపోజిషన్ వాళ్ళు, వాళ్ళ మనుషులు, పోలీసులు ఇంకా ఇలా ఒకరికొకరు వెంటాడుతూ ఉంటారు. ఎలా తప్పించుకున్నారు, చివరికి ఏమైంది అన్నది స్టోరీ. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ప్లస్ పాయింట్స్ అయితే ఏదో 'రాధిక' గారు ఆమె ఇన్నోసెన్స్‌తో పేల్చిన కొన్ని ఫన్ మొమెంట్స్ బావున్నాయి. అండ్ సినిమాని అప్‌లిఫ్ట్ చేసే ప్రయత్నం చేసిన బ్యాక్‌గ్రౌండ్ స్కోరు. ఇంకా పర్వాలేదనిపించే క్లైమాక్స్, ఇంటర్వెల్, స్టార్టింగ్ ఇవి. అండ్ 'కీర్తి సురేష్' గారు కొన్ని చోట్ల పెర్ఫార్మ్ చేశారండి. ఇక మైనస్‌ల విషయానికొస్తే అదే రొటీన్ టెంప్లేట్. తప్పులేదు. కానీ ట్రీట్మెంట్ అండ్ అప్రోచ్ అయినా ఇంట్రెస్టింగ్‌గా ఉందా అంటే అబ్బే! క్లియర్‌గా సాగదీస్తున్నట్టే అలా వెళ్తూ ఉంటుంది తప్ప నెక్స్ట్ ఏమవుద్దో అనేలా ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యే విధంగా అస్సలు లేదు. బోర్ కొట్టించింది. చంపేసి డెడ్ బాడీని పట్టుకొని తిరుగుతున్న హీరోయిన్ వాళ్ళే, వాళ్ళ ఫేసెస్‌లో వాళ్ళకే భయం లేదంటే ఇంక మాకెందుకు అన్నట్టే ఉంటుంది. మరీ టూ లాజిక్‌లెస్‌గా ఉంటుంది. పెర్ఫార్మన్సెస్ కూడా అంతేం లేవు. ఏదో డబ్బులు తీసుకున్నాం, ఇచ్చిన డబ్బులకి ఇచ్చిన డైలాగ్స్ చెప్పేయాలి అంతే. సునీల్ గారి రోల్ కూడా వేస్టెడ్. పెద్ద పెద్ద లాజిక్స్‌నే ఉండవు. స్పీకర్ పెట్టి ఫోన్‌లో మాట్లాడుతుంటే అన్నీ వినపడిపోతాయి. కనీసం ఫోన్ ఎలా ఉందో కూడా చెక్ చేయరు ఆ డెడ్ బాడీ దగ్గర. సీసీ కెమెరాస్ ఇవన్నీ ఏమైపోయాయో అర్థం కాలేదు. టూ మెనీ క్యారెక్టర్స్ ఉంటాయి. ఒక్క అజయ్ ఘోష్ గారు మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే బెటర్ అనిపించారు. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఎన్నో వందల క్రైమ్ థ్రిల్లర్స్ ఉన్నాయి. కొత్తేం కాదు. అందులో మన సౌత్ సైడ్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్స్ కూడా వచ్చాయి చాలా అన్ని. ప్రాబ్లమ్ ఏంటంటే సేమ్ టెంప్లేట్ కాదు. ఎంగేజ్ అయ్యేలా చేసే ఫన్ అండ్ డ్రామా అండ్ థ్రిల్ చేసే ఎలిమెంట్స్ లైక్ ట్విస్ట్‌లు అవి ఉండాలి. బట్ ఇందులో అవి సినిమా చూడొచ్చు అని చెప్పేంతలా అస్సలు లేవు. ఇట్స్ ఎ డిసప్పాయింటింగ్ ఫిల్మ్ ఫర్ మీ. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.25/5. మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.